హాయ్ హాల్. ఈరోజు మన ఛానల్లో మునక్కాయ పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాము. ఈరోజైతే మా హస్బెండ్ స్టైల్లో నేను ఈ పప్పు చెప్తాను. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకొని వీటిని వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగనియాలి ఆయిల్లో. వేగనిచ్చిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అవి బాగా కలిపిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు అయితే మంచిగా వాటర్లో కడిగి ఇందులో వేసేయాలన్నమాట. వేసేసి ఆయిల్లో మంచిగా వాటిని మగ్గనివ్వాలి. అవి ఆయిల్లో ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. అవి వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత 2 టమాటాలు మగ్గిన తర్వాత 2 టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు కూడా వేసుకొని బాగా కలిపి టమాటాలను కూడా బాగా మగ్గనివ్వండి. టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో యాడ్ చేయాలి. పెసరపప్పుని యాడ్ చేసి బాగా కలుపుకొని మీకు కావాల్సిన వాటర్ని పోసుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత తగినట్టు వాటర్ అయితే పోసుకొని బాగా కలుపుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టు కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలిపి ఒక 5 minutes ఉడకనివ్వండి. ఈ పాటికి ఆల్రెడీ ములక్కాడలు అనేవి పప్పులో బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేయడమే. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.